వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్నటి క్లాస్లో మనము టాలీ అంటే ఏంటి, టాలీ ఎందుకు నేర్చుకోవాలి, ఈ టాలీ నేర్చుకోవడం ద్వారా మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఏంటి అనేసి నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్లో వచ్చేసి మనము అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, అసెట్స్ ఏంటి, గోల్డెన్ రూల్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఏంటి ఓకే, డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి, టుడే క్లాస్లో మనం తెలుసుకుంటున్నాం. యా, ఈ బేసిక్ క్లాసెస్ టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 days క్లాసెస్ ఎవరైతే వీడియోని 1-2 సార్లు వింటూ ప్రాక్టీస్ చేస్తారో ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, అసలు మీకు ఎంటీ నాలెడ్జ్ ఉన్నా, అసలు మీరు కామర్స్ స్టూడెంట్స్ కాకపోయినా, ఈ 3 days క్లాసెస్ మీరు విన్నారు అంటే 1-2 సార్లు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఈవెన్ మీరు నాన్ కామర్స్ అయినా కూడా ఓకే. సో కాబట్టి వీడియోని 1-2 సార్లు ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత వినాలి. వింటే సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? డన్. సో మనం క్లాస్లోకి ఎంటర్ అవుతాం. మా మ్యూట్లో పెట్టుకోండి ఎవరైనా. నాయస్ వస్తుంది, మ్యూట్లో పెట్టుకోండి. యా, పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. యా, సో ఎవరో మ్యూట్లో పెట్టుకోవడం లేదు, సౌండ్ వస్తుంది. పిహెచ్ కీర్తి. యా, సో డెమో క్లాస్ ఫస్ట్ క్లాస్ వినండి. ఏవైనా డౌట్స్ ఉంటే మనం ఫర్దర్ క్లాస్ పై చేసుకుందాం, డిస్కస్ చేద్దాం. యా, ఫస్ట్ వన్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. అసలు అకౌంట్స్లో ఫండమెంటల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్స్ అనేది మనకు తెలియకుండా అసలు మనం టాలీలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయలేము. ఇదైతే 100% కన్ఫర్మ్. సో కాబట్టి ఈ బేసిక్ ఫండమెంటల్స్ మనం చిన్నప్పుడు 1 to 3 ఏబిసిడ్లు ఎలా నేర్చుకుంటామో అలా అకౌంట్స్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఈ బేసిక్ క్లాసెస్ అనేది చాలా 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 అవసరం. ఓకే, డన్. సో ఫస్ట్ వన్ చూడండి, మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటి? బీకామ్ స్టూడెంట్స్ కానీ, ఎంకామ్ కానీ, ఎంబీఏలో ఎవరైనా చదివి ఉన్న వాళ్ళు ఈ బ్యాచ్లో ఉంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ చెప్పొచ్చు ఎవరైనా కానీ. సో ఏంటి అకౌంట్స్ అంటే ఏంటి? ఎనీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? ఎవరైనా చెప్పొచ్చు. బిజినెస్ ట్రాన్సాక్షన్ సార్. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, మా మ్యూట్లో పెట్టుకోండి. క్లాస్ వినేటప్పుడు టీవీ దగ్గర కానీ ట్రావెలింగ్ కానీ ఉంటే మ్యూట్లో పెట్టుకోండి. మీరు సింగిల్గా కూర్చుంటే ఎక్కడైనా అప్పుడు ఓపెన్ చేసి మాట్లాడండి. ఓకే, మీరు ఇంట్లో మాట్లాడడానికి ఇక్కడ ఇవ్వబడున్నాయి. యా, సో ఎనీవన్, ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? April 1st to March 31st. ఏప్రిల్ 1st to మార్చ్ March 31st. 31st. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసాం టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? Transactions allowed in a linear line years. యా, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. Yads. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ అండి, 1వ తారీఖున కానీ, 2వ తారీఖున కానీ, 3వ తారీఖున కానీ, 1వ తారీఖు నుంచి 31వ తారీఖున వరకు బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఫస్ట్ మనం ఏం చేయాలి అకౌంట్స్ లో అంటే ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. సో పర్చేజ్ జరిగిందా, సేల్స్ జరిగిందా, ఎక్స్పెన్స్ జరిగిందా, ఇన్కమ్ జరిగిందా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫైయింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి మనం? వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఒక సిస్టమేటిక్ రికార్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరిలోకి మనం ఎంటర్ అయినాం. 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా అనేది ఒక సిస్టమేటిక్ మంత్ వైజ్, ఇయర్ వైజ్, డేట్ వైజ్ గా ఒక సిస్టమేటిక్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సమ్మరైజింగ్ చేయాలి.
అంటే బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది సమ్మరైజింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అనలైజింగ్ చేసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం, ఎలా ఉంది బిజినెస్ ప్రాసెస్ అనేది ఎలా అనేది తెలుసుకోవాలి. ఫైనల్ గా టోటల్ బిజినెస్ కి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకొని చూసుకోవాలి. సో దీన్నే అకౌంటింగ్ అని మనం చెప్తాం. తర్వాత ఇక్కడ అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ కు సంబంధించిన లాంగ్వేజ్. అకౌంట్స్ అనేది గ్రీక్, ఫ్రెంచ్, లాటిన్ అండ్ బ్రిటిష్ ఈ యాక్చువల్ గా ఈ లాంగ్వేజెస్ లో సబ్జెక్ట్ అనేది రాస్తారు. అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. లాటిన్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. సో ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే యాక్చువల్ గా బిజినెస్ లో అకౌంట్స్ లో మనకి 2 మోడ్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే బిజినెస్ లోకి వచ్చే ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాసుకునేవాళ్ళు. నరసింహులు వీడియో ఆఫ్ చేయండి. ఓకే, అంటే 1 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాసేవాళ్ళు. అలా లేకుండా 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే 1 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే లైక్ ఇప్పుడు మన బిజినెస్ సిమ్లు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనము ఒక మార్కెట్ కి వెళ్తాం. అక్కడ కంప్యూటర్, హలో బ్రదర్ ఎన్నిసార్లు చెప్పాలి, మ్యూట్ లో పెట్టుకో, ఎందుకు ఆన్ చేస్తున్నావు నరసింహులు? డౌట్ ఉంటే ఓపెన్ చేయి. ఓకే, సో ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ కంప్యూటర్ని పర్చేజ్ చేస్తాం. ఎంత? ఒక 50,000 పెట్టి కంప్యూటర్ని పర్చేజ్ చేస్తాం. అంటే మన బిజినెస్ నుంచి 50,000 రూపీస్ బయటికి వెళ్తుంది. 50,000 సంబంధించిన కంప్యూటర్ సప్లైయర్ దగ్గర నుంచి మన బిజినెస్కి వస్తుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే మన బిజినెస్కి కంప్యూటర్ వచ్చేది మాత్రమే రాసుకునేవాళ్ళు. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళేది రాసేవాళ్ళు కాదు. అలా చేయడం వల్ల అకౌంట్స్ కరెక్ట్గా రాలేదు. అది సింగిల్ ఎంట్రీ మోడ్. సో తర్వాత ఈయన ఏం చేశాడు, లుకా పాసియోలి మనకి డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే మన దగ్గరికి 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్ లో వస్తుంది అంటే మన బిజినెస్ 50,000 గల అమౌంట్ బయటికి వెళ్తుంది అని 2 ట్రాన్సాక్షన్స్ రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయని ఈయన చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అకౌంట్స్ కరెక్ట్ గా రావడం మొదలైంది. సో తర్వాత అకౌంటింగ్ గోల్డెన్ రూల్స్ అమ్మ. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇవి 3 తెలుసు అంటే అకౌంట్స్ మీకు వచ్చినట్టే. అకౌంట్స్ టైప్స్ 3 రకాలు: పర్సనల్, రియల్, నామినల్. వీటికి సంబంధించిన రూల్స్ లైక్ పర్సనల్ అకౌంట్ డెబిట్ రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్. ఈ రూల్స్ ఇలాగే గుర్తుపెట్టుకోవాలమ్మా, చదవాలి. మీరు నాన్ కామర్స్ అయితే 1కి 2 సార్లు రాయాలి, రాసి గుర్తు పెట్టుకోవాలి. మీ ప్రయత్నం మీరు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. చెప్పడం వరకు మా బాధ్యత. ఎంత ఎక్స్పర్ట్ గా ఎంత బాగా నువ్వు ప్రిపేర్ అవుతారనేది మీ చేతిలో ఉంటుంది. ఓకే, పర్సనల్, రియల్, నామినల్ ఈ 3 అకౌంట్స్ మీరు అర్థం చేసుకున్నారంటే అకౌంట్స్ అంటే ఒక బిజినెస్ మీరు రన్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ చూద్దాం. పర్సనల్. పర్సనల్ అంటే ఏంటి అసలు? సో పర్సనల్ అంటే ఏంటి గైస్, ఒకటి చెప్పండి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి. ఆ బిజినెస్ ఏంటి అనేది మీ మైండ్ లో ఉంది. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు, సర్వీస్ కంపెనీ కావచ్చు, ఇన్వెంటరీ కంపెనీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మీకు ఒక బిజినెస్ కు సంబంధించిన ఐడియా మీ మైండ్ లో ఉంది. దానికి సంబంధించిన బిజినెస్ పెట్టడానికి కావాల్సిన టోటల్ అమౌంట్ ఎంత, బడ్జెట్ ఎంత, దానికి సంబంధించిన మనీ, ఆర్ మన లాంగ్వేజ్ లో మనీ అంటారు. అదే బిజినెస్ లాంగ్వేజ్ లో ఏమంటారు చెప్పండి? క్యాపిటల్ 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 అంటారు. బిజినెస్ లాంగ్వేజ్ లో దాన్ని క్యాపిటల్ అంటారు. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? క్యాపిటల్ కావాలి. ఓకే,
సో క్యాపిటల్ కావాలి అని అనుకున్నప్పుడు, బిజినెస్‌కి డబ్బులు అవసరం అనుకున్నప్పుడు, బిజినెస్ ఎవరి దగ్గరికి వెళ్లి అప్పు తీసుకొనొస్తుంది? బ్యాంక్. చెప్పండి. బ్యాంక్. ఓకే. బ్యాంక్స్. ఇంకా? ఫైనాన్స్ ఇంకా? కంపెనీస్. ఫైనాన్స్ కంపెనీస్. ఇంకా? ఓకే. ఇంకా? లోన్స్. లోన్స్. ఇంకా? లోన్. అదే ఎక్కడ? ప్లేస్, పర్టిక్యులర్ ప్లేస్ కావాలి. బ్యాంక్స్ అన్నారు. ఓకే. ఇంకా? ఓన్లీ బ్యాంకులే ఇస్తాయా మార్కెట్‌లో? ఎవరివ్వరా అమౌంట్? ఇస్తారు ఆ! సార్ లోన్స్ కంపెనీస్, ఎల్ఐసి. అదే ఆ పేర్లు చెప్పండి. ఎల్ఐసి. ఇంకా? ముతూట్ ఫైనాన్స్ అని. హ్మ్. ఓకే. వెరీ గుడ్. ఇంకా? ఇంకా చెప్పండి. ఇంకా? చెప్పండి. మినిమమ్ కామన్‌గా ఊహించండి. రేపు ఫ్యూచర్‌లో మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. సో, మినిమమ్ ఎక్కడి నుంచి మనకు సోర్స్ వస్తుంది? క్యాపిటల్ ఎక్కడి నుంచి రావచ్చు? మినిమమ్ నాలెడ్జ్ మనకుండాలి. ఫ్రెండ్స్, ఓకే. రిలేటివ్స్. ఆ! సో, ఇప్పుడు ఒక హైదరాబాద్‌కి వెళ్ళాలంటే బస్‌లో అయినా వెళ్ళొచ్చు, ఫ్లైట్‌లో అయినా వెళ్ళొచ్చు, ట్రైన్‌లో అయినా వెళ్ళొచ్చు. అన్ని రకాల ఆలోచనలు మీ మైండ్‌లో వచ్చినప్పుడు, ఒక బిజినెస్ పెట్టాలంటే ఓన్లీ బ్యాంకులే ఇస్తాయా? ఇంక మిగతా చోట నుంచి ఎక్కడ డబ్బు రాదా? అది కూడా ఆలోచించాలి గదా! చెప్పండి. రేపు బిజినెస్ మ్యాన్స్ అవ్వాలనుకుంటున్నారు మీరు. ఎలాంటి సోర్సెస్ నుంచి డబ్బులు రావచ్చు? మినిమమ్ ఆలోచించాల్సిన విషయం ఇది. ఫ్యాక్టరీస్ సార్. హ్మ్. ఇంకా? పర్సనల్ సెక్యూరిటీస్. హ్మ్. సో, ఓకే. డన్. సో, డన్ గైస్. నేనే చెప్తాను. ఓకే. చూడండి. పర్సనల్ పర్సనల్ అకౌంట్స్ అంటే మనకి యాక్చువల్‌గా 3 రకాల పర్సన్స్ ఉంటారు. నేచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని. నేచురల్ పర్సన్స్ అంటే ఇండివిడ్యువల్స్. అంటే మనలాంటి వ్యక్తులు. రమేష్, లక్ష్మి, బాలు, కృష్ణ, నరేష్, ఫయాజ్, డేవిడ్ ఇలా వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదు వ్యక్తులు ఇవ్వట్లేదు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఇలా. మ్యూట్‌లో పెట్టుకోండమ్మా. బ్రదర్ నరసింహులు మీరు మ్యూట్‌లో పెట్టుకుంటారా? రిమూవ్ చేయమంటారా గ్రూప్ నుంచి? ఎందుకు పదే పదే ఓపెన్ చేస్తున్నారు మీరు? క్లాస్ వినకుండా. వీడియో ఆఫ్ చేయండి. డిస్టర్బెన్స్ వస్తుంది మిగతా వాళ్ళకి. ఓకే. సో, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఇలా. కంపెనీస్ అంటే ఏంటమ్మా? టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థలు కావచ్చు. బ్యాంక్స్ అంటే ఎస్‌బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఇలా రకరకాలు. ఏజెన్సీస్ టోల్‌గేట్, కోల్‌గేట్ తర్వాత డాబర్ ఇలాంటివి. ఇండస్ట్రీస్ డిఫరెంట్. ఓకే. తర్వాత ఓకే. వాళ్ళైనా ఇవ్వచ్చు. రిప్రజెంటేటివ్ అంటే వీళ్ళు యూనిక్ పర్సన్స్ అంటే ఓనర్స్. ఓనర్సే డబ్బులిస్తే వాళ్ళని రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. క్యాపిటల్. ఓనర్స్ కాకుండా బయట వాళ్ళు వ్యక్తులు ఇస్తే ఇండివిడ్యువల్స్. లేదంటే కంపెనీస్, సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఏదైనా ఇస్తే ఆర్టిఫిషియల్ పర్సన్స్. మనుషుల పేర్లతో గాని, సంస్థల పేర్లతో గాని, బ్యాంకుల పేర్లతో గాని, ఏజెన్సీల పేర్లతో గాని పలికేటివి ఏవొచ్చినా పర్సనల్ అకౌంట్స్‌లో తీసుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల మనీ ఆర్ క్యాపిటల్ ఎయిదర్ నేచురల్ పర్సన్స్ నుంచి రావచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ నుంచి రావచ్చు, లేదంటే ఓనరే ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. దీనికి సంబంధించిన రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్ మనోజ్, సిటీ బ్యాంక్ ఆర్ నవీన్ ఆర్ సాగర్. ఇలా వ్యక్తుల దగ్గర నుంచే రావచ్చు. ఓకే. డన్. ఓకే అండి. ఒక 10,00,000 మీ దగ్గర అమౌంట్ ఉంది. ఒక సాఫ్ట్‌వేర్ ఐటీ కంపెనీ మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు. ఓకే. ఓన్లీ డబ్బులుంటే సరిపోతుందమ్మా? నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఆ! నెక్స్ట్ ఏం కావాలి? ఆ బిజినెస్ కావాల్సింది. నెక్స్ట్ ఏం కావాలి? ఫర్నిచర్స్. ఎంప్లాయీస్, ఫర్నిచర్, ఎంప్లాయీస్. ఇంకా? ఫర్నిచర్స్. ఫర్నిచర్స్. ఇంకా ఇంకా? ల్యాండ్, రిసోర్స్. బిల్డింగ్స్. ఆ బిజినెస్‌కి కావాల్సిన రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే ఏంటి? అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి? ఓకే. మీ దగ్గర సేల్స్, 10,00,000 ఉంది. కంప్యూటర్స్.
యా Land, ఒక ఐటీ building. కంపెనీ మీరు పెట్టాలనుకున్నారు, బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ మీకు కావాలి. రిసోర్స్ అంటే అర్థం ఏంటి? అసెట్స్ మా. అసెట్స్ అంటే లైక్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ మీకు కావాలి. అంటే ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ కావాలి. అంటే మీకు ఐటీ కంపెనీ కావాలంటే దానికి సంబంధించిన ఫర్నిచర్ మొత్తం కంపెనీ కావాలి. ల్యాండ్ హైదరాబాద్ లో తీసుకున్నారు, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు, ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్, టేబుల్స్, చైర్స్, ఓకే, ప్రొజెక్టర్స్, ఫ్యాన్స్, ఓకే, ఇవన్నీ ఏంటి? అసెట్స్. ఈ అసెట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఏ అకౌంట్ లో ఉంటాయి మనకి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. రియల్ అకౌంట్ లో ఉంటాయి. అసెట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి? రిసోర్స్ అంటారు దాన్ని. రిసోర్స్ అనేది ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. Real account. సో దీంట్లో అసెట్స్ అంటారమ్మా. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సీసియస్ అసెట్స్. ఇవి నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాం. యాక్చువల్ గా మనకి పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్ లో ఉంటాయి. కానీ రియల్ అకౌంట్ గా తీసుకుంటే మీనింగ్ఫుల్ వస్తుంది అనేసి రియల్ లో తీసుకుంటాం. యాక్చువల్ గా పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్, గుర్తుపెట్టుకునేది. ఓకే, ఇన్క్లూడింగ్ క్యాష్ తో సహా మనకి రియల్ అకౌంట్ లో తీసుకుంటాం. వీటికి రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని చెప్తాం. ఓకే, డన్. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్. ఇవన్నీ రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఓకే, సో తర్వాత ఓకే అమ్మా, ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలంటే అది పర్సనల్ అని చెప్పారు. క్యాపిటల్ ఉంది, డబ్బులు ఉంది, తర్వాత బిజినెస్ ని అంత ఫర్నిచర్ అయ్యేంత సెటప్ చేశారు. ఇంకా ఆ బిజినెస్ ఐటీ కంపెనీని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఒక నెలలో జరిగే బిజినెస్ లో జరిగే ఒక నెలలో జరిగే బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి మా. నెల నెల బిజినెస్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి చూద్దాం. Rent. రెంట్, ఇంకా Salaries for employees. సాలరీస్ ఫర్ ఎంప్లాయీస్, వెరీ గుడ్. ఇంకా Pension. ఆ, సో Maintenance తర్వాత of ఇప్పుడు మెయింటెనెన్స్. కామన్ గా ఒక హోమ్ లో, అంటే మీ ఇంటిలో, ఒక ఇంటిలో మీరు హైదరాబాద్ లో ఒక బాడిగ ఇంట్లో ఉన్నారు. కామన్ గా ఒక ఇంట్లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ చెప్పండి కొన్ని పేర్లు. rent, power bill, electricity bill. ఆ, సో హోమ్ రెంట్ పే చేయాలి, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, తర్వాత ఇన్కమ్. శంకర్ ఎక్కడైనా జర్నీలో ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి అయ్యా, దయచేసి. వీడియో రికార్డింగ్ గ్రూప్ లో పెట్టిపోతుంది, మళ్ళీ వినొచ్చు. మీరు రన్నింగ్ లో ఉన్న, టీవీ ఎదురు కూర్చున్న, దయచేసి పక్కన కూర్చోండి కాసేపు క్లాస్ లో. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అది మినిమం కామన్ సెన్స్ ఒక మనిషిగా. ఓకే, యా, దట్ గైస్ చూడండి. ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఏం జరుగుతాయండి? రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్లు ఉంటుంది, ఓకే, తర్వాత గ్యాస్ ఛార్జెస్ ఉంటాయి, వాటర్ ఛార్జెస్ ఉంటాయి, బయటికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కామన్ గా. అలాగే బిజినెస్ లో కూడా బిజినెస్ లో కూడా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, బిజినెస్ బిల్డింగ్ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, టెలిఫోన్ బిల్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఓకే, బ్యాడ్ డెబ్ట్స్ ఉంటాయి, డిప్రిసియేషన్ ఉంటాయి, పోస్టేజ్ ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది. ఇవన్నీ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. ఓకే, అదే ఇన్కమ్స్ ఏముంటాయి? ఒకవేళ మీది ఐటీ కంపెనీ కావచ్చు, ఏదైనా ప్రాజెక్టులు వస్తాయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైయో, లేదంటే అమెరికా నుంచో, ఢిల్లీ నుంచో మీకు ప్రాజెక్టులు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ మీద అమౌంట్ వస్తుంది. అప్పుడు ఇన్కమ్స్ ఏముంటాయి? ఓకే, లేదు, ఒక ఇన్స్టిట్యూట్ అనుకోండి. ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్టిట్యూట్ లో ఇన్కమ్స్ ఏముంటాయి? బుక్స్ ఫీజు రిసీవ్డ్, ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్, ఓకే, మెటీరియల్ ఫీజు రిసీవ్డ్, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, ట్యూషన్ ఫీజు రిసీవ్డ్, ఇలాంటి పదాలు ఉంటాయి. వీటిని ఇన్కమ్స్ అంటాం. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ అకౌంట్ లో ఉంటాయి. అసెట్స్ అంటే రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఓకే, సో తర్వాత మనకి పర్సనల్ అంటే క్యాపిటల్, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ లో ఉంటుంది. ఈ మూడింటిని మీరు అర్థం చేసుకుంటే ఒక బిజినెస్ ని ఎలా రన్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది. అంతే, ఈ మూడిట్లోనే అకౌంట్స్ యొక్క ప్రాణం అంతా దాగి ఉంటుంది. వీటిని అర్థం చేసుకుంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా బ్రతకొచ్చు అకౌంట్స్ జాబ్ చేస్తూ.
ఈ మూడిట్లోనే అకౌంట్స్ అంతా ఆధారపడి ఉంటుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ లైక్ గోల్డెన్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ రూల్స్ వీటి యొక్క మీనింగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. పర్సనల్ అంటే ఏంది, రియల్ అంటే ఏంది, నామినల్ అకౌంట్స్ అంటే ఏంది అనేది మీకు మైండ్లో ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతుకుతారు. అది ఇది చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్. అసెట్స్ 3 రకాలని చెప్పారు. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అనేసి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైగానే ఈ అసెట్స్ వల్ల యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇప్పుడు బిజినెస్ లో క్యాష్ వస్తుంది, మళ్ళీ బిజినెస్ నుంచి బయటికి పోతుంది, వస్తుంది పోతుంది. సన్రీ డెప్టర్స్ అంటే కస్టమర్స్ మన దగ్గర ఏదైనా వస్తువులు కొంటారు, 1 వీక్ 10 డేస్కి అయిపోతాయి, మళ్ళీ వస్తాడు, రిపీటెడ్ గా వస్తూ ఉంటాడు, డెప్టర్స్. బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఉంటాం, విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. బిల్స్, రిసీవబుల్స్, ఏ కస్టమర్ మనకి ఎంత డబ్బులు ఇవ్వాలి. షేర్స్, షేర్స్ అంటే ఏంటి మా? లక్కీ భాస్కర్ సినిమా చూసారా? చూసారా ఎవరైనా సినిమాది లక్కీ భాస్కర్? నో సార్. ఉమ్, చూడండి ఒకసారి, మంచి ఫిలిం. ఓకే, ఫిలిమ్స్ కూడా ఎందుకు చూడాలంటే వాటిలో కొన్ని మన జీవితంలో ఉపయోగపడే కొన్ని కాన్సెప్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎంజాయ్మెంట్ అని కాదు, రియాలిటీ చూపిస్తారు అనమాట. కొన్ని కొన్ని ప్లేసెస్ లో జరిగిన రియాలిటీస్ షో చేస్తారు సినిమాలలో. ఓకే, సో అది. సో షేర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బులు తక్కువ ఉంది. నేనేం చేస్తాను? నా కంపెనీ షేర్లు అమ్ముతాను మార్కెట్లో. మీ దగ్గర 10,000 డబ్బులు ఉంది. మీరందరూ నా కంపెనీ గురించి రీసెర్చ్ చేసి బాగుంది అనిపించినట్లయితే మీ 10,000 డబ్బులు నా కంపెనీలో పెడతారు. అప్పుడు ఒక 10 మంది నుంచి 10,000 డబ్బులు వస్తే నాకు ₹1,00,000 వస్తుంది. అది తీసుకుని వెళ్ళి నేను హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తాను. సో ఆ 1,00,000 2,00,000 కావచ్చు, 10,00,000 కావచ్చు. ఉన్నది మీకు డబుల్ అవ్వచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. దీన్ని షేర్స్ అంటారు. 5 నిమిషాల ముందు పర్చేజ్ చేస్తారు, 10 నిమిషాల ముందు అమ్మేస్తారు. విత్ ఇన్ సెకండ్స్ లో పెరిగిపోతుంది ఇంట్రెస్ట్. షేర్స్ సినిమా సన్సెక్స్ అవన్నీ చూస్తుంటారు మీరు వార్తలలో, అవే అనమాట ఇవి. ఓకే, సో వాటిని షేర్స్ అంటాం. ఇవి కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఫిక్సీసియస్, ఫిక్సీసియస్ అంటే ఏంటి? గుడ్ విల్. ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. టాటా ప్రొడక్ట్స్ తినే వస్తువు దగ్గర నుంచి, టాటా సాల్ట్ నుంచి మనం బ్రతికే ప్రతి ఐటమ్ టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు. టాటా అంటేనే బ్రాండ్. వాళ్ళు ఏ దాంట్లో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గదు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. సో తర్వాత పేటెంట్ రైట్స్. పేటెంట్ రైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు కరోనాకు ఏదో ఒక కంట్రీ ఫార్ములా కనిపెట్టింది. అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ కంట్రీ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు మిగతా వాళ్ళు ఉపయోగించాలి, లేదంటే పరువుదేవ నష్టం వేయొచ్చు వాళ్ళ మీద. అది. సో తర్వాత నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్. కొన్ని కంపెనీస్ చూస్తానే ఇది పలానా కంపెనీ లోగో అని మనం ఐడెంటిఫై చేస్తాం. సో వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. ఎగ్జాంపుల్, టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటాం. సో రోడ్స్ క్రాస్ గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అంటాం. ఇలా ఏనుగులు గుర్తు ఉంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం. మధ్యలో డాట్ ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే ఎస్బీఐ బ్యాంక్ అంటాం. అలా కొన్ని లోగోస్ చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత కాపీ రైట్స్. తెలుగు సినిమా హిందీలోకి వెళ్ళాలన్నా, హిందీ సినిమా తమిళ్లోకి వెళ్ళాలన్నా, ఏవైనా బుక్స్ రాసినా, పోయం రాసినా, సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, ఓకే, సి అని ఉండి రౌండ్ ఆఫ్ ఉంటుంది, దానికి కాపీ రైట్స్ ఉంటాం. ఓకే, ఈ ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్, ఫిక్స్డ్ మూడింటిని కలిపి అసెట్స్ అంటారు. ఈ అసెట్స్ దేంట్లో ఉంటాయమ్మా? పర్సనల్, రియలా, నామినలా? ఏ దాంట్లో ఉంటాయి? రియల్ రియల్ అకౌంట్. రియల్. వెరీ గుడ్, రియల్ అకౌంట్ లో ఉంటాయి. సూపర్. నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ 2 రకాలమ్మా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఆఫీస్ లో జరుగుతాయి. ఓకే, సో ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి అంటే, ఇప్పుడు డైలీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసి డబ్బులు తీసుకుని పోయే వాళ్ళు ఉంటారు, అది వేజెస్. అలా కాకుండా సో మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, అది బాగుంది. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ పే చేయాలి. ఓకే, ఆ ఫ్యాక్టరీలో మిషన్లో పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి.
ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే స్టాకు క్యారేజ్ ఇన్వర్ట్స్, లేదంటే ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్, లేదంటే ఫ్రైట్ చార్జెస్ ఇలా అనొచ్చు. సో, తర్వాత గోడౌన్స్ ఉంటాయి మనకి. మల్టిపుల్ గోడౌన్స్‌లో స్టాక్ పెడుతూ ఉంటాం. అలా గోడౌన్స్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తాం. రెంట్ పే చేయాలి. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని చేస్తాం. ఇవన్నీ ఏ పదాలొచ్చినా మనం డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకుంటాం. ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. రూమ్ రెంట్ పే చేయాలి. సో, ఎవరైనా కమిషన్స్ ఇవ్వాల్సొస్తది. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. మీరు బంగారం మీద తరుగుదల తీస్తారు కదా! అట్లా అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. ఎవరైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి. బయటికి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్ జరుగుతాయి. ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటది. ఇవన్నీ ఎక్స్‌పెన్సెస్ కిందకొస్తాయి. ఈ రెండిటిని కలిపితే ఎక్స్‌పెన్సెస్ అంటారు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 2 కలిపితే ఎక్స్‌పెన్సెస్ అంటారు. ఇవి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? ఎక్కడుంటాయి? నామినల్. నామినల్ అకౌంట్. నామినల్ సార్. నామినల్ నామినల్. వెరీ గుడ్. నామినల్ అకౌంట్స్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఇన్‌కమ్స్ మా. ఇన్‌కమ్స్ కూడా 2 రకాలు. డైరెక్ట్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. సో, డైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద మనకి ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద ఏమొస్తాయి? ఓకే. డన్. సో, డైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద ఫైర్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నారనుకోండి. అక్కడ ఏదైనా ఒక ఫైర్ జరిగింది. ఫైర్ జరిగితే ఏం జరుగుతుంది? మనకేదైనా ఇంజ్యూరీ అయిందనుకోండి బాడీలో. సో, అప్పుడు మనకేం జరుగుతుందంటే ఇన్స్యూరెన్స్ ఇస్తారు. రూ. 1,50,00,000, 50,00,000 అనేసి. మనకేదైనా జరిగినప్పుడు వాళ్ళు డబ్బులిస్తారు. అప్పుడు మనకది ఇన్‌కమే కదా! ఫైర్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. స్టాక్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లో పంపిస్తున్నారు. పంపించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం చార్జ్ చేస్తాం. డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్‌పోర్టేషన్, ప్రొఫెషనల్, కన్సల్టెన్సీ, మెయింటెనెన్స్ సర్వీస్ ఇలాంటివి ఏమైనా జరిగితే ఇన్‌కమ్ అనొచ్చినా, రిసీవ్డ్ వచ్చినా అది మీరు డైరెక్ట్ ఇన్‌కమ్ కింద తీసుకోవాలి. అదే ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అయితే ఇప్పుడు మీరు బిజినెస్ పక్క బిజినెసోళ్ళకి డబ్బులిచ్చింది. ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఎక్కడన్నా మీరు కమిషన్ కింద పని చేస్తున్నారు. కమిషన్ వచ్చింది. కమిషన్ రిసీవ్డ్. మీకు హైదరాబాద్‌లో 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాంట్లో రూమ్‌కి రెంట్‌కి చాలా మంది ఉంటున్నారు. వాళ్ళు నెల నెల మీకు డబ్బులిస్తారు. రెంట్ రిసీవ్డ్. సో, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఒక 5,00,000 ఆ 5,00,000 కాస్త 10,00,000 అయింది ఇంట్రెస్ట్‌తో కలిపి. దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఓకే. డ్రాయింగ్స్ గురించి ఫర్దర్ చెప్తాను. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలాంటివి ఏవొచ్చినా కూడా ఇంట ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ కిందకొస్తాయి. ఈ రెండిటిని కలిపితే ఇన్‌కమ్స్ అంటాం. ఇవి ఎక్కడుంటాయి? పర్సనలా? రియలా? నామినలా? నామినల్. నామినల్ వెరీ గుడ్. సార్. నామినల్స్. సో, మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలంటే 3 రకాలని చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక మార్కెట్‌కి వెళ్లారండి. వెళ్ళిన తర్వాత ఒక 5,00,000 స్టాక్ ఆర్ గూడ్స్‌ని ఆన్ ద స్పాట్ పర్చేజ్ చేశారు. క్యాష్ ఇచ్చారు. లేదంటే చెక్ ఇచ్చారు. దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. వెళ్లారు, సరుకు తీసుకున్నారు మీ బిజినెస్ కానీ డబ్బులివ్వలేదు. అప్పుడు దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే మీ పేరు మీద వాళ్ళు అప్పు రాసుకుంటారు. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. నాన్ క్యాష్ అన్నారు. నాన్ క్యాష్ అంటే ఏంటి? డబ్బులు ఇవ్వడం గాని, తీసుకోవడం గాని జరగదు. ఆల్రెడీ మీరు స్టాక్ కొన్నారు. దాంట్లో కొంత సరుకు డ్యామేజ్ వచ్చింది. రిటర్న్ చేస్తారు. మళ్ళా ఆ సరుకు మీకు కొత్తది పంపిస్తారు. కస్టమర్‌కి సేల్ చేశారు. కొద్ది సరుకు డ్యామేజ్ జరిగింది. కస్టమర్ మీకు రిటర్న్ చేశాడు. సేల్స్ రిటర్న్. మీరు అసెట్స్ కొన్నారు. అసెట్స్ మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తున్నారు. దాన్ని డిప్రిసియేషన్ అంటాం. ఈ మూడిటిని కలిపితే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అకౌంటింగ్ సైకిల్ మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మాన్యువల్. ఇది మాన్యువల్‌గా స్టెప్ బై స్టెప్ చేస్తారు. ఓకే. సో, ఇదేంటంటే మాన్యువల్‌గా ఏ ఒక్క చోట చిన్న తప్పు పోయినా మొత్తం స్టార్టింగ్ నుంచి సర్చ్ చేసుకుంటూ రావాల. జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది ఇంటర్మీడియేట్ నుంచి 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఎంబీఏ 2 సంవత్సరాలు ఇలా మొత్తం కలిపితే 7 సంవత్సరాలు. ఒకటే అకౌంటింగ్ సైకిల్. తిప్పిచ్చి, మళ్ళిచ్చి ఎలా చేసినా ఇదే స్ట్రక్చర్ మాన్యువల్‌గా ఫాలో అవ్వాలి. దీన్ని అర్థం చేసుకున్నవాడు ప్రపంచంలో ఎంత పెద్ద బిజినెస్ అయినా చేస్తాడు. సో, చాలా మందికి మాన్యువల్ అకౌంట్స్ చేయడం చాలా మందికి రాదు. సో, కానీ ఇవన్నీ చేయకుండా మనం సాఫ్ట్‌వేర్‌లో డెడ్ ఈజీగా జర్నల్, లెడ్జర్ ఇవి 2 చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ మొత్తం సాఫ్ట్‌వేరే డిజైన్ చేసుకుంటది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు.
అందుకే ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా టాలీని ఎంత బాగా ఆపరేట్ చేస్తారంటే కారణం మిగతాది ఆలోచించాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేరే రెడీ చేసి పెడతది. అంతే. దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. ఇది సినిమా వినబడుతుంది నార్మల్‌గా చేయాలంటే. ఓకే. సార్ ఇవి ఒక్క కొన్ని నిమిషం టెక్నాలజీ సార్ ఒక్క ఏంటి? నిమిషం హ్మ్. ముందు స్లైడ్లో సార్ ఒక్క నిమిషం ముందు స్లైడ్ పెట్టండి. జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్, నెక్స్ట్ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, నెక్స్ట్ కదా సార్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ మధ్యలో వస్తుందమ్మా, లాస్ట్ రాదు. ఓకే. ఓకే సార్. గ్రూప్‌లో వీడియో ఉంటది చూడండి. మళ్ళీ చూడండి, ప్రాబ్లమ్ లేదు. ఓకే. డన్. సో గైస్, మెటీరియల్‌లో మొత్తం కంటెంట్ ఉంటుందండి. నేను పంపిస్తాను ఈరోజు. ఓకే. దాంట్లో అన్నీ ఉంటాయి. మీరు ఏం స్క్రీన్ షాట్‌లో ఏమీ అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లోనే ఉంటది. ఓకే. మీరు చూసుకోవచ్చు. డోంట్ వరీ. ఓకే. చూడండి. ఇవి అకౌంట్స్ టర్మినాలజీ అండి. ఇవి అకౌంట్స్ టర్మినాలజీ. వీటన్నిటిని మనం చేసే కొద్దీ అన్నిటి గురించి మీకు తెలుస్తది. వాట్ ఈస్ వాట్, క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెబ్ట్స్, ఇవన్నీ మనం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల అన్ని వర్డ్స్‌కి మీనింగ్ తెలిసిపోతది ఆటోమేటిక్‌గా చేసే చేసే కొద్దీ. ఓకే. ఇవి టెర్మినాలజీస్. వీటిని ఇలాగే మనము తెలుసుకుంటాం, ఇలాగే మాట్లాడతాం. ఈ అకౌంట్స్ టెర్మినాలజీ ఇలా ఉంటది. యాహ్! తర్వాత ఇప్పుడు చూడండి. మీకు మెటీరియల్స్ ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను. దీంట్లో మీకు 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 3 ప్రాబ్లమ్స్‌లో డెబిట్, క్రెడిట్ క్లాస్ విన్న తర్వాత ఆ 3 ప్రాబ్లమ్స్‌కి డెబిట్, క్రెడిట్ మీరు చేయాలి. ఓకే. ఇప్పుడంతా థియరీ విన్నారు. ఆ థియరీ మీరు మళ్ళీ ఒకసారి విని టుమారో క్లాస్ కల్లా ఆ 3 ప్రాబ్లమ్స్‌కి డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. మాన్యువల్‌గా బై హ్యాండ్‌తో రాయాలి. రాస్తే మీకు లైఫ్ లాంగ్ ఇవి గుర్తుండిపోతాయి. మర్చిపోకుండా. ఓకే. సో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలండి? క్యాపిటల్. క్యాపిటల్. క్యాపిటల్ కావాలి. సో, క్యాపిటల్. పక్కన ఏమి లేదంటే ఆటోమేటిక్‌గా ఏం ఊహించుకోవాలి? క్యాష్ క్యాపిటల్. అని ఊహించుకోవాలి. క్యాష్. పక్కన ఏమి లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ అంటే ఇది పర్సనల్ అకౌంటా? రియల్ అకౌంటా? నామినల్ అకౌంటా? ఏదొస్తది? పర్సనల్ పర్సనల్ అకౌంట్. అకౌంట్. ఎందుకు పర్సనల్ వస్తుందది? సార్ నామినల్ అకౌంట్ సార్. క్యాపిటల్ అంటే బై నేమ్ క్యాపిటల్ తో అంటే వస్తుంది. పర్సనల్ సార్. పర్సనల్ అకౌంట్. ఎవరో నామినల్ సార్ అంటున్నారు. హ్మ్. నామినల్ ఎటొస్తుందమ్మా? ఎందుకు నామినల్ అవుతుందది? అది బిజినెస్ లోకి పెడతాం కాబట్టి ఇన్కమ్. మీరు మా పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం పక్కన కూర్చోబెట్టండి. దయచేసి కాసేపు. నాన్న వాయిస్ వస్తుంది అనవసరంగా. ఓకే. సో, ఇప్పుడు మీరు అకౌంట్స్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, దయచేసి మళ్ళీ చెప్తున్నాను. అకౌంట్స్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కరెక్ట్‌గా రావు. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మీరు బిజినెస్‌లో నిలబడి ఆలోచించండి. మీ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించదండి. నా బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి? నా బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏమి పోతున్నాయి? అని ఆలోచిస్తేనే అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి ఆలోచించారు అంటే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. మీ బాడీనే బిజినెస్ అనుకోండి. అంతే. మీరు బిజినెస్‌లో నిలబడి ఆలోచిస్తున్నారు. మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టండి. నాకనవసరం అది. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకనవసరం. నా బిజినెస్ మనిషి కాదు. దానంతట అది పని చేసుకోలేదు. కాబట్టి నువ్వు ఒక బిజినెస్‌కి ఒక పేరు పెట్టుకొని, ఆ పేరు పెట్టుకున్న సంస్థలో నిలబడి, ఆ బిజినెస్ కోసం నువ్వు పని చేస్తున్నావు. నువ్వు ఓనర్‌వే కావచ్చు. ఓకే. డబ్బులు నువ్వే ఇచ్చుండొచ్చు బిజినెస్‌కి. ఓకే. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అది మనిషి కాదు. అదొక సంస్థ. ఓకే. నేను ఒక పేరు పెట్టుకొని, ఆ పేరు మీద సెంటర్ నడుపుతున్నాను. నేను ఓనర్‌నే. నా పేరు లోకేష్. నేనే నా బిజినెస్‌కి ఒక 5,00,000 డబ్బులిచ్చాను. అంటే నేను ఓనర్‌ని. నేనే నా బిజినెస్ కంటే లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకి 5,00,000 డబ్బులిచ్చాను. దానంతట అది పని చేసుకుంటదా? అది మనిషినా? కాదుగా. సో, నువ్వేం చేస్తున్నావు ఓనర్‌వి. నీకు పని అంటూ ఏమి ఉండదు కదా! నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ బిజినెస్ రన్ చేయాలి. నువ్వు ప్రాణం ఉన్న మనిషి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ప్రాణం లేని సంస్థ కోసం పని చేస్తున్నావు.
ప్రాణం లేని సంస్థ కోసం నువ్వు పని చేస్తున్నావు. ఎందుకంటే దానికి ప్రాణం లేదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. సో నువ్వేం చేస్తున్నావు అంటే, నీ పేరు లోకేష్, నువ్వు ఓనర్వి, నువ్వే నీ యొక్క బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చావు. నీ పేరేంది? లోకేష్. కానీ బిజినెస్ అప్పు తీసుకుంది ఎవరి దగ్గర? ఓనర్ దగ్గర. ఓనర్ పేరు లోకేష్ అని రాయకుండా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటది. ఓనర్ పేరే లోకేష్, లోకేష్ పేరే క్యాపిటల్. మరొక పేరు, సెకండ్ పేరు, యాజ్ పర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. పక్కన ఏమి లేదు అంటే క్యాష్ ఫిక్స్ అయిపోండి. ఓకే, క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్. క్యాష్ అనేది ఏం అకౌంట్ మా? రియల్ అకౌంట్స్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. సార్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ది గివర్. రియల్ రూల్ ఏంటి? Credit the giver. Hmm. What comes Real in rule. debit? What comes? What goes out credit? సో అలా రాంగ్ గా పలకూడదు. డెబిట్ డెబిట్ What వాట్ comes? కమ్స్ ఇన్, క్రెడిట్ క్రెడిట్ వాట్ వాట్ గోస్. అలా పలకాలి, రివర్స్ పలకూడదు. ఓకే, యా. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, క్యాష్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా దీంట్లో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది చెప్పండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో కాదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. చెప్పండి, డెబిట్ ఏది, క్రెడిట్ ఏది దీంట్లో? డెబిట్ క్యాపిటల్ సార్. డెబిట్ క్యాపిటల్, గివర్ క్యాపిటల్ సార్. ఇంకా చెప్పండి అమ్మా. క్లాస్ ఉన్న వాళ్ళు Cash మిగతా వాళ్ళు అనేది చెప్పండి. డెబిట్ Cash debit. మా మ్యూట్ ఆన్ చేయొద్దు, మా పిల్లలు ఉన్నారు దయచేసి. Cash debit, sir. రికార్డింగ్ అవుతుంది, బాగుండదు, మళ్ళీ వాళ్ళు వినాలి. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్న వాళ్ళు మీరు మీట్ ఆన్ చేసి ఆన్ చేయకుండా సైలెంట్ గా ఉండండి. ఓకే, Cash దయచేసి. debit to capital credit. క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్. ఎందుకు క్యాపిటల్ క్రెడిట్ అయింది? Representative కాబట్టి. రిప్రజెంటేటివ్ అంటే అతను, ఓనర్ అనేవాడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇస్తున్నాడు అంటే ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటి? రిసీవరా, గివరా? Giver. గివర్. గివర్ గివర్స్ అంటే క్రెడిట్ లో ఉందా, డెబిట్ లో ఉందా? క్రెడిట్ Credit లో. లో. డెబిట్ లో ఉంది. ఓకే, వన్ సైడ్ మీరు కనుక్కోండి, ఆటోమేటిక్ గా ఆపోజిట్ సైడ్ రివర్స్ అవుతుంది. ఇటు పక్క క్రెడిట్, ఆటోమేటిక్ గా ఇది డెబిట్. ఓకే, ఫిక్స్ అయిపోండి. సో ఓనర్ అనేవాడు డబ్బులు ఇస్తున్నాడు, బిజినెస్ లోకి డబ్బులు వస్తుంది అంటే కమ్స్ ఇన్, ఇది మీనింగ్. ఒక ఐటీ కంపెనీ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ మీరు పెట్టాలనుకున్నారు. ఓకే, బాగుంది. కాబట్టి ఓనర్ డబ్బులు ఇచ్చాడు, బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. అప్పుడు మనం బిజినెస్ ఏం చేసింది? మార్కెట్కి వెళ్ళింది. మార్కెట్కి వెళ్ళి కళ్యాణ్ ట్రేడర్స్ అనే ఒక సంస్థ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసింది. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? రియల్ డెబిట్ అకౌంట్స్. Debit. Non. రియల్ అకౌంట్. ఓకే, కళ్యాణ్, Personal account. కళ్యాణ్ ఏమో. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? Credit. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఇప్పుడు మన బిజినెస్ అని మాట్లాడండి, లేదంటే నా బిజినెస్ అని మాట్లాడండి. నా బిజినెస్ కళ్యాణ్ ట్రేడ్స్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న దీని రూల్ ప్రకారంగా, ఇక్కడ ఉన్న కళ్యాణ్ ట్రేడ్స్ రూల్ ప్రకారంగా డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి. పర్చేజెస్ డెబిట్, కళ్యాణ్ ట్రేడర్స్ క్రెడిట్. ఎందుకని? డెబిట్ వాట్ ఎందుకని? కమ్స్ ఇన్, పర్చేజెస్ వస్తుంది సార్. బిజినెస్ లోకి Credit. కమ్స్ ఇన్. అక్కడ ఫ్రమ్ అంటే నుండి, అంటే కళ్యాణ్ నుండి, అంటే గివర్, తను గివర్. ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుకు జరుగుతుందా, క్యాష్ కు జరుగుతుందా? క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? నేమ్ మెన్షన్ చేశారు. Name as of mention now, no చేశారు. cash. నో క్యాష్. నో క్యాష్. ఓకే, తర్వాత మన బిజినెస్ అప్పుగా కళ్యాణ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసింది. తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? 1 month తర్వాతనో 1 week తర్వాతనో డబ్బులు Cash. పే చేయాలి. ఎవరికి? కళ్యాణ్కి. కళ్యాణ్. క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది. అంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. క్యాష్ అనేది ఏమకౌంట్? రియల్ అకౌంట్. కళ్యాణ్ పర్సనల్ అకౌంట్స్. Personal account. రియల్ రూల్ ఏంటి? What goes out? పూర్తిగా చెప్పండి. What goes out? Debit.
cash. Real account comes in, sir. Cash comes in debit, sir. నీట్ గా చెప్పండి అమ్మా, ఒక నిమిషం ఆలోచించండి. Debit what comes in, credit what Ah. goes out. ఇలా పడితే అలా రివర్స్ మళ్ళీ ఇచ్చి వెనక్కి ఇచ్చి ఎల్లంటే అది చెప్తున్నారు. చూస్తున్నారు? Debit the Debit the receiver, receiver, credit the credit giver. the giver. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? మన Kalyan బిజినెస్ నుంచి. traders. Kalyan traders debit, sir, cash credit. ఎందుకని? Kalyan traders కి మనం Kalyan cash traders. pay చేస్తున్నాం, sir. అంటే క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది. అంటే Debit బయటకు the వెళ్తుందంటే గోస్ అవుట్. మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తే అటుపక్క రిసీవరా గివరా అంటే అటుపక్క రిసీవర్. Receiver. క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్. ఓకే డన్. ఓకే, ఇన్స్టిట్యూట్ పెట్టారు, పర్చేజ్ చేస్తున్నారు, మీ బిజినెస్ కావాల్సింది బాగుంది. సో దాంట్లో కొంత స్టాక్ ఆర్ గూడ్స్ ని మార్కెట్ లో పర్సన్స్ కి సేల్ చేస్తున్నారు. సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్. సేల్స్ అనేది ఏం అకౌంట్ ఇక్కడ? Real accounts. Real account. లక్ష్మి Personal account. Personal account. రియల్ రూల్ ఏంటి? Debit what Debit comes what in, comes in, credit what credit goes out. what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the credit giver. the giver. ఇప్పుడు సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ బయటకు వెళ్తుందా వస్తుందా? వెళ్తుంది, sir. బయటికి సో వెళ్తుంది. వెళ్తుంది అంటే గోస్ అవుతా కమ్సినా? Goes out. Goes out, sir. గోస్ అవుట్. మన దగ్గర నుంచి వస్తువులు బయటకు వెళ్తున్నాయంటే అక్కడ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనేది రిసీవరా గివరా? Receiver. Giver, sir. Receiver, sir. Receiver, sir. యా సరే. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిటా క్యాషా? Credit, sir. Credit, sir. ఎలా చెప్తున్నారు? Lakshmi Enterprises కి మనం ఇస్తున్నాం, no cash transactions here. Sense. ఓకే, క్యాష్ ఆర్ చెక్ మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే వెరీ గుడ్. తర్వాత లక్ష్మి ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో డబ్బులు పే చేయాలి మనకి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఓకే, ఇప్పుడు మనకు లక్ష్మి నుంచి డబ్బులు వస్తుంది. క్యాష్ అనేది ఏం అకౌంట్? Real account. Real account. లక్ష్మి Personal account. రియల్ రూల్ ఏంటి? Debit. Debit What what comes comes in, credit what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit is the receiver, credit is the giver. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Comes in debit, real cash. Cash debit. Cash debit, sir. Debit. Comes in. Credit to Lakshmi Enterprises, sir, giver. హలో చెప్పండి. Cash to Lakshmi Enterprises, sir. Cash. Debit what comes in, cash. Credit the giver, Lakshmi Enterprises. గైస్ వినపడుతున్న వాయిస్? వినిపిస్తుంది, సార్. వినిపిస్తుంది. యా స్క్రీన్ కనపడుతుందా? సార్ కనిపిస్తుంది. చెప్పండి, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఓకే, Cash debit, sir. What comes in? Credit Lakshmi Enterprises, వెరీ sir. గుడ్. సూపర్ మా, సూపర్ డన్. ఓకే బాగుంది మా. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు బిజినెస్ మీద ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్? చెప్పండి. సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? చెప్పండి చెప్పండి సార్, మా. సేవింగ్ అంటే అకౌంట్ అంటే పర్సనల్ కోసం యూజ్ చేస్తాం. కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ కోసం యూజ్ చేస్తాం సార్.
వెరీ గుడ్. సేవింగ్ అకౌంట్ అంటే మన పేరు మీద ఉంటుంది. ఇప్పుడు నా పేరు లోకేష్, నా పేరు మీద ఉండేది సేవింగ్ అకౌంట్. నా ఇన్స్టిట్యూషన్ పేరు లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థ మీద ఉండేది కరెంట్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. సో ఇప్పుడు క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు మన బిజినెస్ నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి మన బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నాం. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుందా, వస్తుందా? వెళ్తుంది. సో వెళ్తుంది అంటే ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటి? గోస్ అవుటా, కమ్స్ ఇన్? గోస్ అవుట్. గోస్ అవుట్ అనేది ఎక్కడ ఉంది? క్రెడిట్ లో ఉందా, డెబిట్ లో ఉందా? క్రెడిట్ లో ఉంది సార్. క్రెడిట్. అటుపక్క బ్యాంక్ రిసీవర్. ఓకే, తర్వాత నెక్స్ట్, మన బిజినెస్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని డిఫాల్ట్ ఉంచుకోవాలి. రెంట్ అనేది ఏమనుకుంటామా? పర్సనల్, రియల్, నామినల్? నామినల్ సార్. క్యాష్ అంటే రియల్ సార్. రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ Debit ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, సో రియల్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు మన బిజినెస్ రెంట్ పే చేయాలా? అది ఎక్స్పెన్సా, ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే డెబిట్. ఆ ఎక్స్పెన్స్ అనేది ఏ విధంగా కడతాం మనము? డబ్బు రూపంలో కడతాం. అది గోస్ అవుటా, కమ్స్ ఇన్ మన దగ్గర నుంచి? గోస్ అవుట్ సార్. గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ డెబిట్ అవుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి చూద్దాం. డైరెక్ట్ సాలరీ, ఇంకా వేజెస్, రెంట్, wages, ఇంకా చెప్పాలి. చూడండి, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, గోడౌన్ రెంట్, ఓకే, సాలరీస్, రెంట్, టెలి బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, స్టేషనరీ, డిప్రిసియేషన్, బ్యాడ్ డెట్స్, ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ నామినల్ రూల్ ప్రకారంగా డెబిట్ అవుతుంది అనేది మీ మైండ్ లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, కమిషన్ రిసీవ్డ్ కదా. కమిషన్ అనేది ఏం అకౌంట్? నామినల్ అకౌంట్ సార్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. ఓకే, నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ గెయిన్స్. పూర్తిగా పలకాలమ్మా దయచేసి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. రియల్ డెబిట్ వాట్ డెబిట్ కమ్స్ వాట్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఇది, క్రెడిట్ ఇది. కమిషన్, క్రెడిట్, కమిషన్, క్యాష్, డెబిట్. క్యాష్ డెబిట్ సార్. సో యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్. ఇన్కమ్స్ అంటే డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. రిసీవ్డ్ అనే పదం వచ్చిందంటే అది మనకి ఇన్కమ్. ఓకే, సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలాంటి ఏ పదాలు వచ్చినా అవి ఆల్వేస్ నామినల్ రూల్ ప్రకారంగా ఇన్కమ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. తర్వాత కంప్యూటర్ పక్కన ఏం లేదు, క్యాష్ పర్చేజ్ చేసినట్టే ఊహించుకోవాలి. ఓకే, కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? కంప్యూటర్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. క్యాష్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది?
కంప్యూటర్ డెబిట్ క్యాష్ Computer debit, sir. Cash credit. వెరీ గుడ్. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొచ్చినా ఇంతే. కంప్యూటర్ వచ్చినా, ఫర్నిచర్ వచ్చినా, ఓకే, ఫర్నిచర్ తర్వాత మిషనరీ వచ్చినా, ల్యాండ్ వచ్చినా, బిల్డింగ్ వచ్చినా ఆల్వేస్ ఇలాగే తీసుకోవాలి. ఓకే, పర్చేజ్ చేసినట్టుగా క్యాష్. ఓకేనా, డన్. సో సమ్ టైమ్స్ మనం అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంటాం, వాళ్ళు ఇస్తున్నారంటే గివర్ మన బిజినెస్ లో కమ్స్ ఇన్. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్, ఏదైనా కావచ్చు. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు మెటీరియల్ ఇప్పుడు నేను మెయిల్ చేస్తాను, ప్రింట్ తీసుకోండి. సో లైక్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం నెంబర్ 1, నేహా ప్రైవేట్ లిమిటెడ్. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలమ్మా? Cash. Cash. క్యాష్ క్యాష్ అని ఊహించుకోవాలి. ఇప్పుడు ఈ ఈ రోజు చెప్పబోయే క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు, మన్నాడు చెప్పబోయే క్లాసు, ఈ మూడింటిని చూస్తే ఈ క్లాస్ వింటానే ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది అని చూస్తేనే చెప్పేయాలి. ఇప్పుడు క్యాపిటల్ ఇది డెబిటా క్రెడిటా? Cash. Debit. క్యాపిటల్ అనేది డెబిటా క్రెడిటా? Debit. క్రెడిట్ సార్. క్రెడిట్. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అనేది? అంటే క్యాష్ దాని వెనుక, ఓకే, దాని వెనుక ఇంత ప్రాసెస్ దాగి ఉంది, దాని వెనుక ఈ ప్రాసెస్ అంతా దాగి ఉంది. ఇలా కాలేజీలో ఇలా చెప్పారంటే ఏ స్టూడెంట్ బట్టి కొట్టడు ట్రాన్సాక్షన్. కాలేజీలో ఇలా చెప్పరు. ఇలా చెప్పారంటే ఇది ఎందుకు క్యాపిటల్ అనేది క్రెడిట్ అయింది, ఎందుకు ఇది క్యాష్ అనేది డెబిట్ అయింది అనేది తెలిసిపోతుంది. జీవితకాలం అతను గుర్తుపెట్టుకుంటాడు. ఇలా చెప్పరు కాలేజీలో. క్యాష్ అకౌంట్ రిలేటెడ్ టు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ రిలేటెడ్ రాజు అకౌంట్ అలా చెప్తారు. అలాగే బట్టి కొట్టేస్తారు. ఎందుకు అయింది వెనక అదే అని చెప్పరు. అదే పెద్ద డ్రాబ్యాక్. ఇలా చెప్పాడంటే వాడు జీవితకాలం బతికిన రోజులు ఇలా గుర్తుపెట్టుకుంటాడు సబ్జెక్ట్. చూస్తాను ఆ ఎంట్రీ చూస్తాను ఇది డెబిట్ ఇది క్రెడిట్ అని అర్థం అయిపోవాలి. దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని తెలియాలి. ఇది పర్సనల్ అవుతుందని, దాని రూల్ ఇదని, అందుకోసం ఇది క్రియేట్ అయిందని మనకి తెలియాలి. మనకి తెలిసిందంటే వాడు ఎప్పుడు మర్చిపోడు. కానీ ఇలా చెప్పరు కాలేజీల్లో. అది ఓకే. తర్వాత వెరీ గుడ్ మా. క్యాపిటల్ క్రెడిట్, క్యాష్ డెబిట్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? పర్చేజ్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? Purchase debit. పర్చేస్ అవుతుంది, డెబిట్, sir. కార్తిక్ క్రెడిట్. Karthik ne credit. క్యాష్ పే టు కార్తిక్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? కార్తిక్ డెబిట్ సార్. Karthik debit, sir. Yeah. Cash credit, sir. Credit. సూపర్. సేల్స్ టు కళ్యాణ్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? కళ్యాణ్ Kalyan and Debit, debit, sir. debit. Sales to credit, sir. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇలాగే నేను చెప్పినా కదా, ఇలాగే ప్రాసెస్ చేయాలమ్మా. ఇలా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి రేపటి క్లాస్కి. ఇప్పుడే షేర్ చేస్తాను ఇది. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ రేపు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎలా ఉన్నదో అలాగే చేయాలి. అలా చేస్తేనే మీకు గుర్తుంటాయి లైఫ్ లాంగ్, లేదంటే గుర్తుండవు. ముందే చెప్తున్నా. Okay, sir. ఈ 3 ప్రాబ్లమ్స్ చేయాలి. నెమ్మదిగా, నిదానంగా, ఓపికతో చేయాలా. ఆ వొకాబులరీస్, ఆ టర్మినాలజీ మీరు 1-2 సార్లు రాయాల్సిందే. రాయాలి అంతే. రాస్తేనే సబ్జెక్ట్ గుర్తుంటది, లేదంటే కష్టం. ముందు చెప్తున్నా. ఈ 3 డేస్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 క్లాసులు బాగా అర్థమైతేనే ఫర్దర్ క్లాసెస్ బాగా అర్థమవుతాయి. డెడ్ ఈజీ సబ్జెక్ట్ మార్కెట్లో. అకౌంట్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ప్రపంచంలో ఏది ఉండదు. మళ్ళీ చెప్తున్నాను. ఎంత అసలు నీకు ఏమి తెలియకపోయినా, నీకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల గ్యాప్ ఉన్నా జస్ట్ ఈ 3 రోజుల క్లాసులు వినండి చాలు, సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో గూగుల్ ఫామ్ అందరూ ఫిల్అప్ చేశారా? Yes, sir. Yes, sir. ఎస్ సార్. Yeah. మా ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను గ్రూప్ లో మళ్ళీ ఒకసారి అది గూగుల్ ఫామ్ ఇస్తాను, అది ఫిల్ చేయండి. మెటీరియల్ ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకేనా, డన్ గైస్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? No, sir. ఓకే, క్లియరా? అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఓకే గైస్, డన్. ఓకే, గ్రూప్ లో మీ ఫుల్ నేమ్స్ ఒకసారి టైప్ చేసి గ్రూప్ లో వేయండి. ఓకేనా, ఇప్పుడు ఎవరన్నా గైస్ మీ ఫుల్ నేమ్స్ పంపించండి గ్రూప్ లో. ఓకే, డన్ గైస్. బై, గుడ్ నైట్. Okay, sir. Good night, sir. Okay, thank you, sir.